హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ కటింగ్ ఈజీ మెథడ్ అయితే చూద్దాం. మనకి ఈ కటింగ్లోనే అన్ని కొలతలు అయితే వచ్చేస్తాయి. చంక భాగం కొలత, అలాగే దీంతో కొన్ని టిప్స్ అయితే కూడా చెప్తాను. మీకు ఈజీ టిప్స్ అనమాట. ఇప్పుడు బాడీ పొడవు అయితే వచ్చి నాకు 15 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు నేను కట్ చేస్తున్న బ్లౌజ్ సైజ్ అయితే 36 నుంచి 42 దాకా అయితే పెట్టుకోవచ్చు. కొంచెం ఇదే మెథడ్ అయితే వాడచ్చు. బాడీ పొడవు అయితే 15 ఇంచులు అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం చంక భాగం నుంచి నడుము ఎంత పొడుగుందో ఒకసారి కొలుచుకుందాం. ఇది చాలా మందికి అయితే తెలీదు, అస్సలు కొలవరు అయితే దీన్ని అయితే. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ నడుము దాకా అయితే కొలుచుకుందాం. నాకైతే 10 ఇంచులు అయితే వచ్చింది. ఇది ఎక్కడ వాడాలో ఎలా వాడాలో అయితే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 15 ఇంచులు అయితే మార్కింగ్ అయితే వేసుకుందాము. కరెక్ట్గా కనిపించకపోయినా నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 15కి అయితే నేను డైరెక్ట్గా అయితే మార్క్ చేస్తున్నా. ఎక్కువ తక్కువ అయితే నేను ఇంకా తీసుకోలేదు. ఇప్పుడు ఇంకా నేను 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనకి కింద నడుము పట్టేకి 1/2 ఇంచ్ అయితే వెళ్తుంది కదా. నేను ఇప్పుడు లైనింగ్ పీస్ అయితే కట్ చేస్తున్నానండి, సాదా బ్లౌజ్ అయితే కాదు. అందుకు నేను 1/2 ఇంచే చాలు నాకు. అందుకు కింద 1/2 ఇంచ్ అయితే మార్జిన్ అయితే వేసుకుంటున్నా. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్ అయితే వేసుకున్నా. మీరైతే స్కేల్తో వేసుకోండి, నాకు అలవాటు కాబట్టి నేను డైరెక్ట్గా అలాగే మార్జిన్ తీసుకొని నాకైతే సరిపోతుంది. ఇప్పుడు కొలత అయితే వేసుకుంటున్నా. మార్జిన్ చేశాను కదా, అక్కడి నుంచి అయితే కొలత అయితే వేసుకుంటే నాకు ఇక్కడ పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. పైన కుట్టు వస్తుంది కదా, ఆ కుట్టుకు అనమాట. ఇప్పుడు ఇలా సరిపోయింది నాకైతే పర్ఫెక్ట్గా. అంటే పైన ఖర్చుతోనే నేను 15 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు కింద హాఫ్ పోయింది కాబట్టి నేను పైన హాఫ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నా. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం నడుము ఎంత ఉందో లూజ్తో సహా కొలుచుకోవాలి. ఇప్పుడు వాళ్ళ నడుము అయితే పూర్తి ఖర్చుతో సహా అయితే కొలుచుకుంటున్నా. నాకైతే 11.5 ఇంచులు అయితే వచ్చింది. ఇక్కడ రాస్తున్నాను చూడండి, మీకు అర్థం కాకపోతే 11.5 ఇంచులు అయితే వచ్చింది. సేమ్ ఎగ్జాక్ట్ ఆ 11.5 ఇంచులు నేను ఇక్కడ మార్జిన్ అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా 11.5 ఇంచులు అయితే ఫుల్ మార్జిన్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఖర్చుకి 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం నడుము పట్టి దగ్గర పడతాం కదా, 1/2 ఇంచ్ అనుకుంటూ ఆ డాట్స్ కోసం 1 ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఇక్కడ నేను పూర్తి ఖర్చుతో కలిపి 11.5 వచ్చింది కాబట్టి ఇప్పుడు మెయిన్ కొలత వాళ్ళు కుట్లేస్తున్నారు చూడండి నడుము దగ్గర, ఆ కొలత దగ్గర నుంచి అయితే నేను నడుము తీసుకుంటున్నాను పట్టి ఎంత ఉంది అనేసి. నాకైతే 10 ఇంచులు అయితే వచ్చింది. అంటే 1.5 ఇంచ్ నాకు ఎక్స్ట్రా పీస్ ఉందన్నమాట. ఇప్పుడు 10 ఇంచులకి నేను ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ మార్కింగ్ చేస్తున్నాను కదా, ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇక్కడే మనకి మెయిన్ అన్ని కొలతలు వచ్చేది. ఇలా మార్కింగ్ అయితే చేశాను కదా. ఇప్పుడు మనం చెస్ట్ కొలత అయితే తీసుకుందాం. ఎప్పుడు చెస్ట్ని మనకి ఫ్రంట్ నుంచి అయితే కొట్టకూడదనమాట, బ్యాక్ నుంచే స్టిచ్చింగ్ చేయాలి. అలాంటప్పుడు మనకు బ్యాక్లోనే కొలత నీట్గా తీసుకొని వేయాలి. ఈ విషయం ఎవరు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. మనం ఎప్పుడు చెస్ట్ లూజ్ అయితే, అదే చంక భాగం లూజ్ అయితే మనం బ్యాక్ నుంచి అయితే తీసుకోవాలి, ఫ్రంట్ నుంచి అయితే అస్సలు తీసుకోకూడదు. అక్కడ డాట్ అయితే పడుతుంది కదా, అందువల్ల. ఇక్కడ చూసారా, ఇలా కొలిస్తే నాకు 12 ఇంచులు అయితే వస్తుంది. మీరు ఇలాగే కొలుస్తున్నారా? అయితే బాగా చూడండి. ఇక్కడే మెయిన్ మీకు ఈజీ టిప్ అయితే చెప్పబోతున్నాను. ఇక్కడ 12 ఇంచులు వచ్చింది కదా, 12 ఇంచులు 2 గీతలు అయితే నాకు వచ్చిందనమాట. దాన్ని అయితే మీకు చెప్తున్నాను చూడండి, ఇక్కడ రాసి చూపిస్తున్నాను. 12 ఇంచులు 2 గీతలు. దీన్ని అట్లాగే గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుండాలని బాక్స్ వేసి మరీ గుర్తు పెడుతున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ అయితే తీసుకుంటున్నా. బ్యాక్ లెంత్ వల్ల ఇచ్చినారు కదా బ్లౌజు, దాని బ్యాక్ లెంత్ ఎంత ఉందో చూద్దాము. ఇక్కడ నాకు ఇచ్చిన ఈ బ్లాక్ లెంత్ అంటే నెక్ డీప్ అనమాట. నేను లెంత్ అని చెప్పి అలవాటు అయిపోయింది. ఈ డీప్ ఎంత ఉంది? నాకు 7.5 అయితే ఉందన్నమాట. 7.5 కూడా ఒక గీత తక్కువ, నేను 7.5 తీసుకుంటున్నాను. 7.5 ఇంచులు అనమాట. ఎగ్జాక్ట్ 7.5 మార్క్ అయితే చేసుకుంటున్నా. అంటే పైన ఖర్చుతో కలుపుకొని 7.5 అనమాట. అలా ఎగ్జాక్ట్ 7.5 అయితే మార్క్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నెక్ దగ్గర కూడా పూర్తిగా వినండి. నెక్ వచ్చి నేను 3 ఇంచులు అయితే తీసుకుంటున్నా. ఇది పెద్ద సైజ్ బాడీ అని చెప్పాను కదా, అందుకు 3 ఇంచులు అనమాట. నేను ఏ సైజు వరకు ఎంత నెక్ తీసుకోవాలనేది కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు ఈ సేమ్ అదే 3 నెక్ కింద అయితే మార్జిన్ వేసుకున్నాను. సేమ్ ఇప్పుడు నేను బాక్స్ షేప్ అయితే తీస్తున్నా. ఈ మార్జిన్కి ఆ మార్జిన్కి బాక్స్ ధర అయితే కలిపేశాను. ఇప్పుడు మనం 1/2 ఇంచ్ అయితే నేను రౌండ్ షేప్కి అయితే తీసుకుంటున్నా. మీరు బాడీని బట్టి నెక్ని కొలతని బట్టి తీసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా తీయకండి, నెక్ చిన్నది అయిపోతుంది. బ్యాక్ నెక్ అన్నాక ఎవరికైనా బ్యాక్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ డీప్
1 ఇంచ్ తక్కువ పెట్టుకోండి. 1/2 ఇంచ్ అయితే ఎక్కువగా పెడితే అది బాగా అందంగా కనపడుతుంది. ఇలా 1/2 ఇంచ్‌ని నేను రౌండ్ షేప్‌కి అయితే తీస్తున్నా. ఇప్పుడు చూపిస్తాను చూడండి. బ్లౌజ్ కొలతేసి మరి మీకు చూపిస్తాను. ఎందుకు ఇంత డీప్ కరెక్ట్‌గా అయితే వస్తుంది చూడండి మీరే. బ్లౌజ్ని ఇలా వేసి మనం ఖర్చుతో సహా పట్టుకున్నాం కదా, పైన ఖర్చు నుంచి అలా పట్టుకొని డీప్ దాకా తీసుకోవాలి. మీరు ఇలా అంతా కాదు, నా వల్ల కాదు అంటే మీరు బ్లౌజ్నే పెట్టుకొని డైరెక్ట్గా మార్జిన్ అయితే వేసుకోవచ్చు. అది మీకు కొంచెం రిస్క్ అవుతుంది. నేనైతే ఇలా చెప్తున్నాను చూడు, ఇలా అయితే కొంచెం ఈజీ అవుతుంది. చూసారా, ఇలా వచ్చిందనమాట. ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది నాకు. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అయితే కొంచెం సాగుందనమాట. మనం కొంచెం నీట్గానే నెట్గానే తీసుకోవాలి. ఇప్పుడు దాని పక్కనే చిన్నగా పైన కల్లా ఒక 1/2 ఇంచ్ కన్నా తక్కువే అనమాట మార్జిన్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే దాని మీద మన ఖర్చు వస్తుంది కదా పైపింగ్కి, ఆ ఖర్చుకి అనమాట ఇలా మార్జిన్ అయితే తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు భుజం కొలత అనమాట. భుజం కూడా సేమ్ ఇదే మెథడ్ 3 ఇంచులు. బ్యాక్ పార్ట్ నెక్ ఎప్పుడు ఇలాగే తీసుకుంటే మీకు చాలా అంటే చాలా కలిసి వస్తుంది అనమాట. భుజాలు చిన్నగా రాదు, బ్యాక్ చిన్నదిగా రాదు, కరెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు నేను భుజం 3 ఇంచులు అయితే తీసుకుంటున్నా. ఫస్ట్ మార్జిన్కి అయితే తీసుకున్నా, ఖర్చుగా ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, అక్కడి నుంచి అయితే తీసుకోలేదు. బాగా చూడండి. ఇప్పుడు లోతు వచ్చి 6 ఇంచులు తీస్తున్నాను నేను. మరీ ఎక్కువ తీయడం లేదు. వాళ్ళు బ్లౌజ్ని బట్టి 6 ఇంచులు ఒక్కొక్క బాడీ సైజ్కి ఉంటుంది, కానీ ఎక్కువ అంటే 6 ఇంచులే అనమాట. మరీ ఎక్కువ బాడీ సైజ్ ఉన్న వాళ్ళకైతే 6.5 అయితే తీయచ్చు. ఇప్పుడు స్ట్రైట్ ఇలా నేరుగా అయితే కొలత గీసేసి మనం అయితే మార్జిన్ వేసుకునేస్తాం మామూలుగా. ఇంతే కదా, ఇంకేముంది దీనికి కూడా అని మనం అయితే అనుకుంటాం. 6 ఇంచులు స్ట్రైట్గా వేసి రౌండ్ షేప్ అయితే తీసేస్తూ ఉంటాం కదా అనేసి ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్తాను చూడండి, ఇక్కడే మెయిన్, ఇక్కడి నుంచి మీరు మెయిన్గా అయితే వినాలి. నేను కొలిచాను కదా 12 ఇంచులు 2 గీతలని, ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్ అదే మార్కింగ్ వేస్తాను. నాకు ఎంత తేడా వస్తుందో మీరే చూడండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ మార్జిన్ అయితే వేసానా, ఇప్పుడు ఈ మార్జిన్ని ఆ మార్జిన్కి కలిపేస్తాం మామూలుగా. ఇక్కడ ఎక్స్ట్రా కొలత ఉంది కదా, ఖర్చుతో కలిపి ఆ కొలతకు వేసేస్తాము. మనం ఖర్చుతో సహా తీసుకున్న 12 ఇంచులు కాబట్టి ఇక్కడ ఆ ఖర్చు కలిపేస్తాం. నేను అక్కడ తీసినది 10 ఇంచుల మార్క్ అలాగే ఉంది చూడండి. ఆ మార్క్కి మనం పైకి చంకలోతి ఎంత వస్తుందో దాన్ని బట్టి తీస్తాం కదా. ఇప్పుడు 1 ఇంచ్ కూడా నేను కలిపేస్తున్నాను చూడండి. ఇలా చేసేస్తారు. మళ్ళీ చంక భాగం దగ్గర మాకు చాలా డిఫరెన్స్ వస్తుందని చాలా మంది అయితే కంప్లైంట్స్ వస్తూ ఉంటుంది. అంటే నేను చాలా వరకు చూసానన్నమాట, నా అనుభవం బట్టి చెప్తాను. ఇప్పుడు నేను కొలత అయితే వేస్తున్నాను చూడండి, మీకే ఎగ్జాక్ట్ మారిపోతుంది. ఇప్పుడు నేను ఎక్కడ కొలత వేస్తున్నానంటే చంక భాగం నుంచి బ్యాక్ నెక్ ఉంది కదా, అక్కడి దాకా కొలతేసాను. అక్కడికి ఎంత వచ్చిందో తెలుసా, 12 ఇంచులు. ఇప్పుడు 12 ఇంచులు మార్జిన్ అయితే వేసుకోవాలి. ఎలా అంటే మనకు ఖర్చు సాలదు, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మన పక్కన ఖర్చు కూడా ఎలా అబ్బా సరిపోతుందా, 1 ఇంచు సాలదు. ఇలా చాలా మందికి అయితే మిస్టేక్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, పక్కన ఎక్స్ట్రాగా 1 ఇంచ్ ఉంది కదా, అది ఖర్చు కింద పెట్టుకొని ఇప్పుడు నేను ఈ మార్జిన్కి ఆ మార్జిన్కి ఒక మార్జిన్ అయితే వేస్తాను చూడండి. ఎంతో డిఫరెన్స్ కనపడుతుంది కదా మీకు కూడా. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, ఇప్పుడు ఆ 1 ఇంచు అలాగే ఉంచిన తర్వాత ఇక్కడ మార్జిన్ వేసాను చూడండి. ఆ ఖర్చుకి ఈ ఖర్చు సరిపోతుంది అనమాట. ఎంత క్రాస్గా వచ్చిందో చూసారు కదా, ఎంత క్రాస్ ఉంది. చెస్ట్ లూజు, నడుము లూజ్ ఎంత క్రాస్ ఉంది. ఒక్కొక్క బాడీని బట్టి షేప్ అయితే వస్తుంది. చూసారు కదా, చెంక దగ్గర ఎంత వచ్చింది, నడుము దగ్గర ఎంత క్రాస్ అయితే వచ్చింది. ఇప్పుడు పైన మనం ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాము. కింద నడుము పట్టే దగ్గర 1 ఇంచ్ పట్టినా పైన అంత తగ్గదనమాట. కానీ మనం తీసుకోవాలి ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు చూడండి, మధ్యలో గీతలంతా తీసేసి ఈ పక్క లాస్ట్ మార్జిన్, ఆ పక్క లాస్ట్ మార్జిన్ అయితే చూడండి మీకు ఒక షేప్ అయితే కనిపిస్తుంది. నేను పెట్టాను కదా డాట్ మార్గా, అక్కడ ఒక చిన్న కటింగ్ అయితే ఇచ్చుకోండి గుర్తు కోసం. నాకైతే నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు అలవాటైంది కాబట్టి నేను అలాగే చేసుకుంటాను. ఇప్పుడు మీకు చంక భాగం అయితే ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాను చూడండి. ఇక్కడ నేను 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ పైనుంచి కొలతేసుకొని 4 ఇంచుల కాడికి ఒక మార్జిను, ఈ పక్క నుంచి కొలతేసుకొని 4 ఇంచుల కాడికి ఒక మార్జిన్, అంటే ఖర్చు దగ్గర నుంచి కొలతేసుకున్నాను అనమాట. ఎక్కడి దాకా మనకి చంక భాగం వస్తుంది కదా, ఆ నుంచి అనమాట.
అర్థం కాలేదంటే రివైండ్ చేసి చూడండి ఎక్కడికి పెట్టానో కింద చంక భాగం దగ్గర. అయిపోయింది, ఇంతే కదా ఇంకా కటింగ్ చేసేద్దాము అని అనుకుంటారు, కానీ కాదండి. ఇప్పుడు మెయిన్ది, ఇప్పుడు నేను చెప్పాను కదా 10 ఇంచులు స్టార్టింగ్లో, గుర్తుందా లేదా మీకు? మళ్ళీ గుర్తు చేస్తున్నాను చూడండి. 10 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు ఆ 10 ఇంచులు ఉందా లేదా చెక్ చేద్దామా? ఇప్పుడు కింద నుంచి పెట్టండి, అది మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేరుగా పెడుతున్నాను చూడండి. కింద ఖర్చు నుంచి అయితే నేను పెట్టలేదు, ఖర్చు నుంచి తీసేసి పెడుతున్నాను. తీసేసి పెడితే మనకి ఎంత వచ్చింది, 1 ఇంచ్ గ్యాప్ వస్తూ ఉంది. 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువే గ్యాప్ వస్తూ ఉంది. చూసారా ఎంత తేడా వచ్చిందో? ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే కాలికి ఇంకా కొంచెం డెప్త్ మనకి కింద దిగిపోతుంది. ఎంత తేడా వస్తుంది కదా అప్పుడు మనకి. ఇప్పుడు ఏం చేయాలి, స్ట్రైట్ ఇంకొంచెం పైకి హైట్ పెంచినట్టు మార్జిన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు సరిపోతుంది నాకైతే. వాళ్ళైతే చంక కొంచెం నాకు ఇచ్చిన కస్టమర్ అయితే చంక కింద కొంచెం మార్చమన్నారు, అందుకే నాకు ఇంత డెప్త్ అయితే చాలు. మీరు చూసి ఇచ్చిన బ్లౌజ్ని బట్టి అయితే వేసుకోండి. చూసారు కదా ఎన్ని మార్పులు ఉన్నాయి బ్యాక్ బ్లౌజ్లోనే. ముఖ్యంగా చెప్పేది ఒకటే, ఎప్పుడు మనము బ్యాక్ నుంచి కుట్టుకోవాలి, అప్పుడే చంక కిందకైతే కరెక్ట్గా టైట్గా అనిపిస్తుంది. కొలత కరెక్ట్గా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే మనకి చంక భాగం కొలత తీద్దామన్నా కూడా అక్కడ డాట్ అయితే ఇచ్చుంటాం కాబట్టి అంత పర్ఫెక్ట్ కొలత అయితే రాదనమాట. బ్యాక్ నుంచి తీసుకుంటే కూడా మంచి కొలత కరెక్ట్గా అయితే వస్తుంది. అక్క నాకు అర్థం కాలేదు, ఇంకా డీప్గా చెప్పాలి నాకు అని అంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అలాగే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఈజీ మెథడ్ అయితే చూపిస్తాను. మై డియర్ సబ్స్క్రైబర్స్, టాటా.